హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ గురు. ఈరోజు మనం చూస్తున్నామండి హిడింబాదేవి టెంపుల్. మనాలిలో హిడింబాదేవి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి. మనాలి వచ్చిన ప్రతి టూరిస్టు ఈ ప్రదేశాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారండి. వాళ్ళ ప్లాన్లో ఈ ప్రదేశాన్ని ఖచ్చితంగా ఉంచుకుంటారు. అంత చక్కగా ఉంటుంది, చూడ చక్కగా ఉంటుంది. అలాగే ఈ ప్రదేశానికి మహాభారతంలో ఒక ప్రత్యేక హిస్టరీ ఉందండి. ఇక్కడ ఒక లవ్ స్టోరీ జరిగింది, అది మీకు ముందు వివరిస్తాను. ముందు ఈ చుట్టుపక్కల ఎలా ఉంది అనేది చూద్దాము. టూరిస్టులు అందరూ ఏం చేస్తున్నారు అనేది ఒక కన్నేద్దాం రండి. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మనాలిలో ఉన్న అన్ని ప్లేసుల కంటే ఇది బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది గోల చేస్తున్నా కానీ ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవదారు వృక్షాలు అయితే ఈ విశాలమైన ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేక ఆకర్షణ తెచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వీళ్ళు ఎవరో టూరిస్టులు ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ డ్యాన్స్ ఎలా ఉందనేది చూద్దామండి. డ్యాన్స్ అయిపోయిందండి. ఇంకా లోపలికి వెళ్దాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళి హిడింబాదేవిని దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ గడ్డ టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకి ఈ స్వెటర్స్, షాళ్ళు, టోపీలు ఇవన్నీ కూడా వాళ్ళు స్వయంగా చేత్తో నేసినాయండి. ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. రేట్లు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, అలాగే క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లోకల్ డ్రెస్ ఇది రెంట్కి ఇస్తారు. కిतना మేడం రెంట్ కే? 100 రూపాయలంట. అంటే ఇప్పుడు దాకా నేను చూసిన అన్నిటికంటే కూడా టూరిస్టులు అందరూ ఎక్కువ ఈ హిడింబా టెంపుల్ దగ్గరే ఉన్నారు. ఈ చెట్లు, ఇక్కడ వాతావరణం, ఈ చలిగాలు అబ్బా అల్లాడిస్తున్నాయండి. ట్రెడిషనల్ డ్రెస్ తోటి అందరూ చించేస్తున్నారు. ట్రెడిషనల్ డ్రెస్ తోటి అందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్ మాత్రం సూపర్గా ఉన్నాయండి ఇక్కడ. వీళ్ళంతా కూడా తమిళనాడు నుండి వచ్చారండి. ఒక 20 మంది వరకు వచ్చున్నారు. వీళ్ళు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు. ఇలాంటి ప్రదేశాలకి ఒక ఫ్రెండ్స్ తోటి ఒక 20-30 మంది ఇలాగ వస్తే మాత్రం ఆ సరదాయే వేరుగా ఉంటుంది. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఏ సందర్భంలోనైనా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలా ఇప్పుడు మనం చూస్తున్నదేనండి మనాలిలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన టూరిస్ట్ ప్రదేశం హిడింబాదేవి టెంపుల్. ఈ హిడింబాదేవి టెంపుల్ ఇక్కడ ఎందుకు కట్టారు, ఈ హిడింబా ఎవరు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులోకి మీరు ఈ దేవాలయం చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి అనేది మీరు చూడండి. పాండవుల మీద అసూయతో దుర్యోధనుడు వాళ్ళని చంపాలని వివిధ రకాల పథకంలో పన్నాడండి. ఆ పథకాలలో ఒక పథకం ఇది. లక్క ఇంటిలో వాళ్ళని కాల్చి చంపాలనేది ఒక ప్లాను. ఆ ప్లాన్లో భాగంగా పాండవుల్ని ఈ మనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారణావతం అనే ఊరికి పంపి అక్కడ ఒక లక్క ఇంటిలో ఉంచి వాళ్ళని చంపాలని అనుకున్నాడు. ఈ విషయం తెలిసిన పాండవులు ఎప్పుడైతే లక్క ఇల్లుని తగలబెట్టారో అప్పుడు వాళ్ళు కింద ఒక భూగర్భంలో ఒక సొరంగం లాంటిది తవ్వి ఆ మార్గం ద్వారా బయటపడతారు. బయటపడినప్పుడు వీళ్ళు ఈ మనాలి ఈ అడవుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు హిడింబి అనే ఒక రాక్షసి జాతికి చెందిన స్త్రీ చూసి భీముణ్ణి మోహించి అతన్ని ప్రేమించింది. కానీ ఆమె రాక్షసి జాతి కావడంతో భీముడు ఒప్పుకోలేదు. ఆ తరువాత కుంతీదేవి
క్షత్రియ ధర్మం ప్రకారం వలచి వచ్చిన స్త్రీని కాదనకూడదని చెప్పేసి కుంతీదేవికి మన భీమసేనునికి వివాహం జరిపింది. అదండి వాళ్ళ లవ్ స్టోరీ. చూశారు కదా, ఈ టెంపుల్ అంతా కూడా ఈ దేవదారు చెట్ల కలపతో చేశారండి. చాలా సింపుల్ గా ఉంది. ఈ గోడలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. మరి ఎప్పుడు కట్టారో ఏమో కానీ ఇంకా లోపలైతే మనల్ని తీయడానికి పర్మిషన్ లేదు. ఇది వచ్చేసి ఈ టెంపుల్ వెనుక భాగం అండి. వెనక సైడ్ ఎటువంటి అలంకరణలు కానీ ఏమీ లేవు. ఇదైతే ఎంతో పురాతన కాలంలో కట్టింది. బాగా చలేస్తుంది. ఈ చలికి మాటలు కూడా రావడం లేదు. లైన్ అయితే చాలా పెద్ద లైన్ ఉందండి. ఇప్పుడు కొంచెం తగ్గినట్టు ఉంది. ఉదయం అయితే ఇంకా ఎక్కువ ఉండిద్దంట. సరే చూద్దాం. లోపలైతే వీడియో తీయకూడదు. మనం ఇంతవరకు లైన్ అయిపోయేదాకా తీసి తర్వాత క్లోజ్ చేస్తాం. ఇంత చెక్కలతో తయారు కట్టినట్టున్నారు. ఎప్పుడుదా మరి ఇది ఘటోత్కచుడు టెంపుల్ అండి. ఒక చెట్టు కింద ఆయన విగ్రహం పెట్టారు. దీనికి ఆకారం అంటూ లేదు. హిడింబాదేవికి అయితే ఒక ఆకారం అయితే ఉంది, కానీ ఘటోత్కచుడికి అయితే ఎటువంటి ఆకారం లేదు. ఏదైనా రాయిలో కూడా దేవుడిని చూసేటువంటి గొప్పతనం మన హైందవ మతానికే ఉంది. సూర్య